దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. రెవరెండ్ పి పాలరాజయ్య గారు బైబిల్ యొక్క సందేశములను ఈరోజు అనేక మందికి వినిపించటం జరిగింది. ఈరోజు 2 రాష్ట్రాల్లో బహుగా వాడబడుతున్న దైవజనులు పాలరాజయ్య గారు కనుక వారి యొక్క బైబిల్ సందేశాన్ని నేను ప్రార్థన టీవీలో చూసి విని ఉన్నాను. ఆయనని కలవాలని ప్రార్థన టీవీ స్టూడియోకి నేను రావటం జరిగింది. వారితో కూడా కలిసి మాట్లాడటానికి దేవుడు ఒక మంచి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈనాడు ఆయన సందేశముల ద్వారా అనేక మంది సేవకులు కానీ విశ్వాసులు కానీ మారు మనసు పొంది రక్షింపబడి ఆయన సందేశాలు అనేక మందికి ఉపయోగకరంగా ఉంచబడిని అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతేకాదు కానీ గుండె నిండా యేసు ఉంటే అనే పాటని రచయితగాను అలాగే వారే పాడి కంపోజింగ్ చేశారు. దేవుడు ఆ పాట ద్వారా అనేక మందిని ధైర్యపరిచింది. దుఃఖములో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు వారిని వాడుకున్నారు. ఈరోజు వారు మన మధ్యలో ఉండటం చాలా మంచిది. ఈ ఉదయకాల సమయంలో దైవజనుల్ని వాక్యం చెప్పడానికి మనము ప్రేమపూర్వకముగా వారిని ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాలు బైబిల్ సందేశాలు మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని తెలిసిన విషయాన్ని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. గతంలో కూడా నేను చెప్పాను, ఒక అడ్వకేట్ గారు విరోధమైన పాపం అనే సందేశం కూడా విని ఏ సంఘాన్ని అయితే విడిచిపెట్టారో అదే సంఘంలోనికి మళ్ళా చేర్చడం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే మారుగా చాలా ప్రాంతాలకు ప్రభు మరి మమ్మల్ని తీసుకుని వెళుతూ దేవుని యొక్క కృపను బట్టి వాడుకునే విధానాన్ని అల్పుడునైన నాకు, అయోగ్యుడనైనటువంటి నాకు ఆ దేవుడిచ్చిన మహావరంగా భావిస్తూ అనేక మంది నన్ను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువును మహిమపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ నెలలో అనగా మార్చి నెల 30వ తారీఖు అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ, రాజీవ్ నగర్ పరిసర ప్రాంత వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి మనవి. జీసస్ గ్రేస్ చర్చి వారు నిర్వహించే కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక అక్కడ జరగబోతుంది. పాస్టర్ జి చిన్నారావు గారు మరియు సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు నేను స్వయంగా వాక్య పరిచర్య చేయటానికి, అంత మాత్రమే కాదు గుండె నిండా యేసు ఉంటే అనే టీముతో నేను వెళ్తున్నాను. మన అభిమానులు, మన సోదరిమణులు ఎవరైనా మరి ఉంటే వీలైతే దయచేసి మనం అక్కడికి రావచ్చు. అక్కడ మనందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ముఖాముఖిగా చూడాలనుకున్న వారు స్వయంగా మనం అక్కడ కలవచ్చు. అంతేకాకుండా వచ్చే నెలలో అనగా ఏప్రిల్ 7, 8, 9 తారీఖుల్లో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి అనే గ్రామంలో ఇండియా పెంతుకోస్తు సంఘం వారు అంటే ఐపీసీ చర్చి వారు నిర్వహించేటువంటి క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు 3 రోజుల పాటు జరగబోతున్నాయి. జె సువర్ణరాజు గారు, జి సామ్యుయల్ గారు మరి అక్కడ చాలా భారీగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. మేము ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. గుండె నిండా యేసు ఉంటే అనే టీముతో అక్కడ కూడా మేము వచ్చి పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా గుండె నిండా యేసు ఉంటనే పాట అభిమానులు, శ్రోతలు, స్నేహితులు మీరు ఎవరైనా ఉంటే స్వయంగా అక్కడికి రావచ్చు. మనందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుదాం. దేవుడు ఈ ప్రకటనలు దీవించునుగాక. ఆమేన్. అలాగే గత ఎపిసోడ్లో మనం యెరోబాము బలము తిరిగి పొందలేదు అనే ఒక గొప్ప పాఠాన్ని మనము నేర్చుకున్నాం. అందులో సమయాన్ని బట్టి ఒక్క పాయింట్ మాత్రమే మనం చెప్పుకోగలిగాం. ఇప్పుడు 2వ విషయాన్ని మనం కొనసాగిస్తున్నాం. దానికంటే ముందుగా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా నేను మీకు తెలియచేయాలి. నేను గతంలో చెప్పినట్లుగానే మీరు నా ఇంటర్వ్యూ కూడా చూసుంటారు. నేను చాలా నిరుపేద సేవకుడిని. 1 సంవత్సరం క్రితం ఒక సంఘాన్ని స్థాపించుకొని ఇప్పుడే మేము నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ నిర్మాణ పనుల్లో మాకు సంబంధించిన సంఘ బిడ్డలు, వ్యవసాయ కూలీలు, అలాగే భవన నిర్మాణ కార్మికులు వారి శక్తి కొలది, సామర్థ్యం కొలది కాస్తో కోస్తో సహాయం చేయటాన్ని బట్టి కొంతవరకు మేము కట్టుకోగలిగాం. అంటే మందిరం పైకి కట్టగలిగాం, పైన రేకులు వేయగలిగాం, ప్లాస్టింగ్లు చేసుకోగలిగాం. ఇక తలుపులు కిటికీలు పెట్టుకోవాలి,
ఆ తర్వాత పైన సీలింగ్ వేయాలి, కిందేమో టైల్స్ వేయాలి, చుట్టూ ప్రహారీ గోడ కట్టాలి. దీనికి దాదాపుగా ఒక 3 నుంచి 5 లక్షల రూపాయలు అవసరమని మేస్త్రులు ఒక అంచనా వేశారు. అంత భారీ మొత్తం మా దగ్గర లేక ప్రస్తుతానికి ఆ పనులు ఆగే. శ్రోతలు మీరందరూ కూడా కొంచెం ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తక్కువ సహాయం అయినా సరే, మీరు చాలామందికి చేసి ఉంటారు, చాలా పెద్ద పెద్ద సంఘాలకు పెద్ద పెద్ద మందిరాలకు చేసి ఉంటారు. మాకు కూడా మీరున్న ప్రేమను బట్టి కాస్త సహాయం చేస్తే మాకు చాలా గొప్ప దీవెన అవుతుందని నేను ఎంతగానో మనవి చేస్తున్నాను. మొన్న 24వ తారీఖు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాజస్థాన్కి చెందిన ఒక మామగారు. ఆవిడని అమ్మమ్మ అన్నాను ఫస్ట్. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ అని పిలిచాను. గుండె నిండా యేసు ఉంటే అనే పాట విని నా ఇంటర్వ్యూ చూసి వెంటనే నాన్న నిన్ను కలవాలి, నిన్ను చూడాలి అని ఆ తల్లి ఎంతో ఆప్యాయతగా నన్ను పిలిచింది. చాలా దూర ప్రయాణం, నరసాపురంలో దిగి అక్కడి నుంచి పంటి మీద రేవు దాటి సకినేటిపల్లి వెళ్ళి అక్కడి నుంచి ఆ తల్లిని నేను కలిశాను. కడుపు నిండా భోజనం పెట్టింది. చాలా మంచి పరిచర్య. అంటే విశ్వాసుల్లో కూడా నేను అలాంటి ఆ వ్యక్తిని చూడలేదు అని అంటే విశ్వాసులను తక్కువ చేస్తున్నానని కాదు. ఆ తల్లి యొక్క పరిచర్య, ఒక హైందవ కుటుంబంలో నుంచి రక్షణ పొంది ఆ తల్లి చేసిన పరిచర్య. నేను ఎండలో వెళ్ళాను, ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి వెళ్ళాను. ఎండలో నేను చెమటలతో వెళితే నేను షూ తీసుకుని సాక్షులు తీసుకుని కాళ్ళు కడుక్కోవాలి అనేటప్పటికీ నన్ను తీసుకుని వెళ్ళిన ఆనంద్ గారు నాకు జగ్గుతో నీళ్ళు ఇవ్వబోతుంటే ఆ తల్లి పరిగెత్తుకుని వచ్చి, అరే ఆ పరిచర్య నాది, దేవుడు లాంటి వాడు ఆయన పాదాలు నేనే కడగాలని ఆ జగ్గుతో నీళ్ళు వేసి నా పాదాలు కడిగితే నా ప్రాణం విలవెల్లాడిపోయింది. హృదయం చాలా స్పందించింది. ఒక తల్లి 80 ఏళ్ల వృద్ధురాలు ఈ దీన సేవకుణ్ణి అంత గౌరవించడానికి ఆ ప్రభు యొక్క మహాకృప నాకు చాలా సహాయం చేసింది. ఆ తల్లి భోజనం చేసిన తర్వాత నేను చేయి కడుక్కునేప్పుడు కూడా నా చేతి మీద నీళ్లు పోసి ఆ తల్లి ఎంత పరిచర్య అంటే, ఏలియా చేతుల మీద ఎలీషా పోయలేదే నాన్న, నువ్వు సేవకుడివి, నేనే పొయ్యాలని ఆ తల్లి చెప్పిన మాట నాకు కళ్ళమ్మట నీళ్లు తెప్పించాయి. ప్రియ సోదరి సోదరులారా, ఆ తల్లిగారు ఓ చిన్న కానుక కూడా ఇచ్చి నన్ను గనపరిచారు. చాలా ప్రభు నేను ఎంతగానో స్తుతించాను. ఇది చాలా మంచి సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం. ఆ తల్లిగారి ఫోటో కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ తల్లి ఎంతో ఆప్యాయతగా పలకరించింది. క్రైస్తవులందరూ కూడా ఇలాంటి ప్రేమను పంచుకుంటే అసలు ఈ ప్రపంచం అంతా ఎప్పుడో క్రైస్తవ ప్రపంచం అయ్యుండేది అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి నేను పాఠంలోకి వెళ్ళిపోతాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు చెప్పిన ప్రతి మాటలో మీరు ఉన్నారు, మీ ఆత్మను తోడుగా ఉంచారు, నీకు స్తోత్రాలు. అలాగే యేసుపాదం అనేటువంటి అయ్యగారిని కూడా మీరు ఇక్కడికి నడిపించారు, స్వయంగా చూడటానికి. వారిని, వారి సంఘాలను కూడా దీవించండి. అలాగే వృద్ధురాలను ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి శ్రోతలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సందేశం అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేరుగా మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని ముత్తినందు చేత అతడు మరణమొందెను అనే మాట నన్ను బాగా ఆకర్షించింది. దేవుడు ఎప్పుడు కూడా ఏదైతే కోల్పోయామో, కోల్పోయిన దాన్ని మరలా తిరిగి వస్తే, పశ్చాత్తాప పడితే మరలా తిరిగిచ్చే దేవుడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు చూడండి, అతను పశ్చాత్తాపడి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తే తండ్రి తన స్వాస్థ్యం ఇచ్చాడు. అంటే తండ్రి మన పరలోకపు తండ్రిగాను, కుమారులు మనంగాను భావిస్తే అలా తిరిగి ఇవ్వాలి దేవుడు. అలాగే యోవేలు గ్రంథంలో కూడా ప్రభు చెప్తాడు కదా, గత సంవత్సరంలో తినివేసిన పంటను నేను మరలా తిరిగి ఇస్తాను. 2వ అధ్యాయం 25వ వచనం కూడా చదివితే చాలా గంభీరమైనటువంటి మాటలు. ప్రభు తిరిగిస్తానన్నాడు. దేవుడు తిరిగి ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ యెరోబాముకు మాత్రం తిరిగి ఇవ్వలేదు. అతను గురించిన ఉపోద్ఘాతం ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. మీరు వీలైతే ప్రార్థన టీవీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో మీరు వెళితే అనేక మంది దైవజనులు చెప్పిన సందేశాలు ఉన్నాయి. ఈ అబియా గురించి, యెరోబాము గురించి నేను చెప్పిన
మొదటి పాయింట్ అందులో చాలా వివరంగా ఉంది. సమయం పరిగెడుతుంది కాబట్టి నేను కూడా కొంచెం వేగంగా వెళుతున్నాను. యెరోబాము తిరిగి బలము పొందుకోలేకపోవడానికి మొదటి కారణం, యెరోబాము ఓటమికి కారణం ప్రజలు పాపము చేయుటకు అతడు కారణమయ్యాడు. ఏ వ్యక్తి అయినా సరే తను పాపం చేసింది కాకుండా ఇతర వ్యక్తులు కూడా పాపం చేయటానికి కారకులమయ్యామంటే అది క్షమించరాని నేరం. తాను చెడిన కోతి వనమంతా చెడిపిందన్నట్టు సంఘాల్లో, సమాజంలో ఒక చెడ్డవాడు అనేకమైన మంచి కార్యాలను చెడిపేస్తున్నారు. యెరోబాము అలాగే చేశాడు. తను పాపం చేసి తన ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి కారణమయ్యాడు కనుక పోగొట్టుకున్న బలం మరలా తిరిగి అతనికి రాలేదు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునకు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి యెరోబాము అనే అతను ఒక పనికి మాలిన వాడితో, ఒక దుష్టుడితో సహవాసం చేసి, సాంగత్యము చేసి అతడు తన యజమానుని మీద తిరుగుబాటు చేశాడు. అందుకు యెరోబాముకు మరలా తిరిగి బలము రాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది అన్నాడు. యెరోబాముకు దేవుడు 8 లక్షల సైన్యాన్ని, 8 లక్షల కుటుంబాన్ని, మంచి రాజ్యాన్ని ఇశ్రాయేలీల ప్రజల మీద రాజుగా అప్పగిస్తే ఈరోజు అతడు చేసిన పనేంటి? తను పాపం చేయకుండా మాత్రం కాకుండా ఇతరులు కూడా పాపం చేయటానికి కారణమయ్యాడు. 2 పనికి మాలిన దుష్టులతో సహవాసం చేసి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాడు. వీళ్లను దుష్టులు అన్నారు. 1 కీర్తన 4వ వచనంలో దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టులా ఉంటారని వ్రాయబడింది. దుష్టులు గాలి ఎటు గాలిస్తే వెళ్ళిపోతారట. జాగ్రత్త, దుష్టులతో నువ్వు సాంగత్యం చేస్తున్నావేమో, జాగ్రత్తగా మీరు ఉండాలి. అదే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో దుష్టులు పొగరెక్కి మాట్లాడతారు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. దేవుడు లేడని చెబుతారట వాళ్ళు. అంత మాత్రమే కాదు, 27వ కీర్తన 2వ వచనంలో దుష్టులు తినుటకై మీద పడినప్పుడు వారు తొట్రిల్లు కూలిపోతారని కూడా అక్కడ రాయబడింది. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని రక్షించాడు కదూ, మీరు ప్రార్థనకు వెళుతున్నారు కదూ, మీకు సంఘాలు ఉన్నాయి కదూ, దైవజనులు ఉన్నారు కదూ, మీరు లోబడటం నేర్చుకోండి. యెరోబాములాగా ఒకవేళ దేవుడు మీకు ఏదైనా అధికారం ఇస్తే, కొన్ని కుటుంబాలను దేవుడు మీకు అప్పగిస్తే, ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను జాగ్రత్తగా చేయండి. దుష్టులతో సహవాసం చేసి, సాంగత్యం చేసి మీ యజమానుల మీద తిరుగుబాటు చేయకండి. మీ దైవజనుల మీద తిరుగుబాటు చేసి దేవుడికి వ్యతిరేకమైన పాపం చేయకండి. ఇది మనకు తగని పని. దయచేసి ఆలకించాలి. యెరోబాము తిరిగి బలం ఎందుకు పొందుకోలేదో తెలుసా? ఇదే కారణం. పనికి మాలిన వారితో సాంగత్యం చేసి ప్రియులర శాపగ్రస్తుడు అయ్యాడు. బైబిల్ గ్రంథంలో సారాకు ఒక దాసి ఉంది. ఆవిడ పేరు హాగరు. హాగరుకు పిల్లోడు పుట్టిన తర్వాత తన యజమానురాలు తన దృష్టికి నీచురాలిలా కనబడిందట. ఆ వాక్యం నా గుండెలను పగలదీసేసింది. ఎందుకో తెలుసా? యజమాని చేతి కింద అణిగిమణిగి ఉండాల్సిన ఒక దాసి కడుపు పండితే పండింది. యజమానిరాలికి పిల్లలు లేకపోతే లేకపోయారు. ఆమె యజమానురాలు, నువ్వు దాసివి అంతే. దేవుడు నీకు ఆ అధికారం ఇచ్చాడు, ఆవిడికి ఆ అధికారం ఇచ్చాడు. పిల్లల కనినంత మాత్రం నువ్వు పెద్ద పరిశుద్ధురాలువా? నువ్వు ప్రపంచాన్ని గెలిచినంత విషయం ఏమైనా ఉంటుందా? దేవుడు చెప్పాడు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమాని రాలి చేతి కింద అణిగిమణిగి ఉండు అని. నా ప్రియ స్నేహితులారా, మీరు మీ యజమానులకు అణిగిమణిగి ఉండండి. మీ దైవజనుల దగ్గర అణిగిమణిగి ఉండండి. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మంచిగా ఉండండి. ఎవరి మీద తిరుగుబాటు చేయకండి. మీ పిల్లలకు, మీ కుటుంబాలకు అది క్షేమం కాదు. ఇది తెలియదు చాలామందికి. తెలియక దైవజనుల మీద కూడా దాడులు చేసేస్తున్నారు చాలామంది పొరపాటు పడుతున్నారు. దయచేసి మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు.
అలాంటి వారి జోలికి వెళ్ళకండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇక మూడవ విషయం చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసి వేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధా దేశమునకు వచ్చిరి. ఒకే ఒక మాటలో సింపుల్గా చెప్తాను. యాజక ధర్మం చేయటానికి దేవుడు కొంతమందిని పిలుస్తాడు. పూర్వకాలంలో లేవి వంశాన్ని మాత్రమే అనుమతించాడు. ఈ రోజుల్లో కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంతే. దేవుని పిలుపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా, సేవ ఏదో ఫ్యాషన్గా ఉందని వచ్చేస్తే, దర్శనం లేకపోతే, పిలుపు లేకపోతే నువ్వు కొనసాగించలేవు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? యాజక సేవ జరగకుండా రాజు అయితే అయ్యాడుగాక యెరోబాము పిల్లలు రాజకుమారులు అయితే అయ్యారుగాక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దైవ సేవకులను త్రోసేశారంటే నెట్టేసి ఉంటారేమో. సేవ చేయడానికి వస్తుంటే, నేను అధికారిని, నేను రాజుని, నువ్వు యాజకుడు అయినా సరే నా ముందు మోకరలాల్సిందే, నా చేతి కింద ఉండాల్సిందని అధికారం చలాయించిన యెరోబామును దేవుడు తప్పుపెట్టాడు. అందుకని తన బలం మరలా తిరిగి అతనికి రాలేదు. ఈ మాటను బట్టి నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, మీ సేవకులకు మీరు ఆటంకంగా ఉన్నారమ్మా. కొంతమంది సంఘాల్లో తలనొప్పుగా తయారవుతారు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, అందరూ అలాగ ఉండరు. ఒకరో ఇద్దరు ఉంటారు. అమ్మా, ఈ సందేశం ఒకవేళ నీకోసమేనేమో, ఈ ప్రార్థన టీవీ ద్వారా దేవుడు నీ దాకా చేర్చాడమ్మా. అమ్మా, నా మాట వినండి. నీ వలన సేవ పాడవకూడదు. దైవజనుడు సంతోషంగా ధైర్యంగా సేవ చేయాలమ్మా. దైవజనులు ఆనందించాలమ్మా. సంఘ బిడ్డలను బట్టి దైవజనులను త్రోసేస్తే తమ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టారంటే భూములు స్థలాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారట వాళ్ళు. అలాంటి దానికి కారణమయ్యాడు ఆయన యెరోబాము. అందుకని అతడు బలాన్ని మరలా తిరిగి పొందలేదు. మరి ఏమైంది? చివరికి ఏమైందంటే యెహోవా అతన్ని మొత్తినందు చేత అతడు మరణముందాడు. అతడు మరణించాడు. కానీ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, వాడు తిరిగొచ్చాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి విషయం చెప్పాడు. నీకును పరలోకానికి విరోధముగా పాపం చేశాను నాన్న, నన్ను క్షమించవా, నీ కొడుకుగా కుమారుడుగా ఉండే యోగ్యత లేదన్నాడు. ఆ పశ్చాత్తాపం యెరోబాములో రాలేదు. ఇంకో విషయం చెప్పనా? అబద్ధమాడి నువ్వెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన పేతురును దేవుడు ఎందుకు క్షమించాడండి? గుక్కపట్టి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. మరలా అతను పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా తిరిగి దేవుడు అతనికి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఆలోచించాలి. పాపం చేసి ఒళ్ళమ్ముకొని జీవించినటువంటి ఒక పాపాత్మురలు యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీళ్లతో కడిగేసిందండి. తన తల వెంట్రుకలతో తుడిచిందండి. ఆ తల్లిని ప్రభు క్షమించి ఏ పవిత్రతను పోగొట్టుకుందో ఆ పవిత్రత మరలా ఇచ్చాడు దేవుడు. అయ్యో, ఎంత గొప్ప విషయం ఇది! రాహాబ్ అనే వేశ్య గురించి బైబిల్లో మీరు ఎప్పుడైనా చదివారా? ఒక వ్యభిచార స్త్రీ లోకములోనికి మెస్సయ్య వచ్చేదానికి ఆయన గర్భాన్ని ప్రభు వాడుకున్నాడంటే, ఒక పతితను పునీతురాలిగా చేసిన మహోన్నతుడైన దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం. నా ప్రియ చెల్లి, సహోదరుడా, తండ్రి, తల్లి, అమ్మమ్మలారా, నానమ్మలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఏ ఆనందం కోల్పోయావమ్మా? ఏ సంతోషం కోల్పోయావమ్మా? నీకు తిరిగి రావాలంటే యెరోబాములాగా ఉండొద్దు. నువ్వు పాపం చేసి ఇతరులు పాపం చేయటానికి కారణం అవ్వద్దు. 2, దుష్టులతో సాంగత్యం చేసి మీ యజమానుల మీద, మీ ఆత్మీయ తల్లిదండ్రుల మీద తిరగబడకండి. 3వది, దేవుని సేవ జరగకుండా ఆటంకం కలిగించారంట, వాళ్ళు తోసేశారట. నీ వల్ల సంఘానికి విఘాతం కలిగిందమ్మా? నీ వల్ల సంఘానికి అవమానం కలిగిందా? అది నీకు, నీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు. దయచేసి ఆలకించాలి. నీకు రోగం వచ్చిందా? డబ్బులు పోయాయా? గుండె జబ్బులు వచ్చాయా? పిల్లల పరిస్థితి బాగాలేదా? పరీక్షలు ఫెయిల్ అయ్యావా? యవనస్తులారా,
మీరు ప్రేమలో విఫలమయ్యారా? మీకు తెలిసి తెలియని ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా? ప్రశాంతమైన వాతావరణం నేను పాడు చేసుకున్నాను అని నీ జీవితానికి ఎప్పుడైనా అనిపించిందా? అలాగనిపిస్తే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మీరు నా ఇంటర్వ్యూ చూశారో లేదో, దీనికి ముందు ఎపిసోడ్స్లో నేను చెప్పాను. మా అమ్మగారు ఇంటింటికి పాచి పని చేసి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. 10వ తరగతిలోకి వచ్చిన తర్వాత మా అమ్మకి నాన్నకి సహాయపడాలని నేను హోటల్లో పనిచేశానండి. ఈరోజు బైబిల్ పట్టుకున్న నా చేతులు ఒకప్పుడు హోటల్స్లో అంటులు తోమయండి తెలియదు చాలామందికి. ఈరోజు నేను సిగ్గుపడడం లేదు. వైజాగ్లో గురుద్వార బస్ స్టాప్కు ఎదురుగా ఒక హోటల్ ఉండేదండి. అక్కడ ముత్యాల సుబ్బారావు గారని మా ఊరికి చెందిన ఒక చౌదరి సాయిన అక్కడ హోటల్ పెట్టుకున్న త్రిమూర్తులు గారు ఆయన పేరు. బిల్డింగ్ ఏమో ముత్యాల సుబ్బారావు గారిది, యజమానేమో ఆ హోటల్ పెట్టుకున్న ఆయన త్రిమూర్తులు గారు. అక్కడ నేను గిన్నెలు కడిగానండి. మొట్టమొదటిగా ఆ రోజులు తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు చూడండి, ప్రభు నన్ను ఒక సేవకుని చేశాడు. నేను ఆయన దగ్గరికి వచ్చాను. మా అమ్మ ప్రభు నమ్ముకుంది, మా నాన్న ప్రభు నమ్ముకున్నారు, మమ్మల్ని అందరినీ దేవుని సన్నిధికి నడిపించారు. ఈరోజు నేను ఒక సేవకుడిగా దేవుడు నన్ను అభిషేకించాడు. నాకంటూ కొన్ని ఆత్మలను దేవుడిచ్చాడు, ఓ మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. అది మేము కట్టుకుంటున్నాం. నా ప్రియ స్నేహితులారా, కోల్పోయింది మరలా తిరిగి ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ప్రభు వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా, ఆరాధన చేయాలన్నా మా బిడ్డలందరితో కలిసి మేము ఎంత సంతోషంగా ఆరాధన చేస్తాము. మీరు స్వయంగా చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇటు విజయవాడ నుంచి విస్సన్నపేట వెళ్ళే బస్సు అంటే 308 నూజివీడు విస్సన్నపేట వెళ్తుంది ఆ బస్సు. నూజివీడు నుంచి ఇటు వచ్చినా సరే 308 బస్సు అనమాట. నెక్కలం గొల్లగూడెం అనే ఊర్లో దిగాలి. ఒక్కసారి కనుక మీకు అవకాశం వస్తే ఆదివారం మరొక్కసారి దర్శించండి. అలాగని మీ సంఘాలని, సంస్థల్ని, మీ పాస్టర్ గారిని వదిలేసి రమ్మని అనట్లేదు నేను. అలాంటి అక్కర్లేదు. మీ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఒక్కసారి దర్శించి మా సేవను కూడా చూడండి. మీ జీవితంలో ఎంతోమందికి మీరు సహాయం చేసి ఉంటారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజెంటు రూపాయి కూడగట్టి ఆ మందిరాన్ని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. మీరెవరైనా ప్రేరేపించబడితే, దేవుడు మీకు అనుమతిస్తే, ఆనతిస్తే మాకు కొద్ది గొప్ప సహాయం చేయండి. మీరు ఫోన్పే నెంబర్ అడుగుతారేమో, గూగుల్ పే నెంబర్ అడుగుతారేమో, అది కూడా నేను చెప్తున్నాను. అలాగే మీకు స్క్రోలింగ్లో కూడా వస్తుంది. మా అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా నా ఫోన్ నెంబరు 9441060776 9441060776. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఏ సమయంలో చేసినా మేము లిఫ్ట్ చేస్తాం. ఈ వాక్యం విన్న మీరు యెరోబాములాగా చచ్చిపోకూడదు, యెరోబాములాగా చావకూడదు. అబీయాలాగా బ్రతకాలి, అబీయాలా వృద్ధి చెందాలి. సమయం ఉంటే అబీయా గురించి మరొక ఎపిసోడ్ కూడా చెయ్యాలి. ప్రభు అనుమతిస్తే చేస్తాం, లేదంటే ఇక్కడతో ఆపేయాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇది కొంచెం భారం అయింది నాకు. ఎందుకంటే ఒక పక్క మందిరం కట్టుకుంటున్నాం, ఒక పక్క ఈ టీవీ పరిచర్య కొంచెం ఇబ్బందిగా మారింది. అందుకని దేవుని చిత్తమైతే ఇదే ఆఖరి దౌద్యమో, లేదా మీలో ఎవరైనా ప్రేరేపించబడి సహాయపడితే మరలా కొనసాగిస్తాం. ఓకేనా? మీరందరూ ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థన చేయడానికి మీరు ఏకీభవిస్తే రండి, కూర్చొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు యెరోబాము తిరిగి బలము పొందలేదు అనే సందేశం 2వ భాగాన్ని కూడా మేము విన్నాం. అవునైనా అతడు తిరిగి పొందలేదు. తిరుగు పొందినలు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు అతడు తిరిగి పొందలేదు అంటే, ఇతరులు పాపం చేయటానికి కారణమయ్యాడు. దుష్టులతో సహవాసం చేసి యజమాని మీద తిరగబడ్డాడు. దైవ సేవ జరగకుండా యాజకులను త్రోసేశాడు. అందుకే అతనికి క్షమాపణ లేదు. ఇలాంటి విషయాలు ఎవరైనా ఉంటే ఇప్పుడే క్షమించండి. ప్రార్థనలో ఏకీభవించి, ఏ తల్లి అయితే, ఏ సహోదరుడైతే, ఏ ఆడబిడ్డ అయితే, ఏ మగబిడ్డ అయితే, ఏ చిన్న బిడ్డ అయితే, ఏ యవనస్తుడైతే ప్రార్థన చేస్తున్నారో
వారి పాపముల నుండి తిరిగి రప్పించండి. వాళ్ళు పోగొట్టుకున్న బలం, పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆస్తి, పోగొట్టుకున్న ఆత్మీయ అనుబంధాలు తిరిగి పొందుకొనుటకు సహాయం చేసి మహిమ పొందమని మీ సేవకుడైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ఏడుస్తూ దుఃఖపడుతూ మోకరించి ప్రార్థనలో ఉన్న వారందరి ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, మీ సేవకుడైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవ శిష్యులు, దేవుడు కృప మీకు తోడైండునుగాక.